స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అరాజ్యనీయుడివి నా ప్రభువా, ఎంతైనా సరిపోయిన దేవుడివి, చాలిన దేవుడివి నాయన. మీకన్నా సమం ఎవరున్నారు నా ప్రభువా? మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇదిగో ఈ దిన కూడికలో నా ప్రభువా, ప్రాంత కాలములో నాయన మీ పాదాల దరిచేరి మిమ్మల్ని స్తుతించి కొనియాడి కీర్తించి ఆరాధించి మీ నామమును స్మరించుకునే భాగ్యాన్ని మీరు మా అందరికి అనుగ్రహించిన విధానమును బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు జరిగిన మీ సన్నిధి అంతటిని బట్టి మీకు వందనాలయ్యా. ప్రార్థనలో, పాటలలో, విశ్వాస ప్రమాణములో, బైబిల్ పఠనములో మీరు తోడుగా ఉన్నారు నాయన. ప్రత్యేకించి వాక్య లేఖనాల్లోనికి వెళ్ళబోతూ ఉండగా నాయన అయా సురేష్ బాబాయ్ గారిని మీ సిలువు చాటును మరుగుపరుచుకొని నా ప్రభువ అయా మీ నోటికి బోరై మీరు వాడుకొనండి దేవా. మీకు వందనాలు. మీ ఆత్మతో నాయన అయ్యగారి ఆత్మను నింపి బలపరిచి ప్రభువా మీకు స్తోత్రాలు. చేరి వచ్చిన జూమ్ జాయినర్స్ అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. మనుషుడు రొట్టె వలన కాదయ్యా, మీ నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు, బ్రతుకుతాడు గనుక నా ప్రభువా నాయన అయా మీ వాక్యము నాయన అయా నా మాట అగ్ని వంటిది, బండను బద్దలు చేయి సుత్తి వంటిది అని అంటున్న దేవుడవయ్యా. కఠినమైన పాషాణమైన మా హృదయాలను పగలగొట్టి మీ వాక్కులు చేత నాయన ఈ దినమున మీరు మాకు వినిపించమని వేడుకుంటున్నాను. మీ దాసులు శ్రేష్టమైన వాక్కులు విత్తనాలు వెదచల్లుచు ఉన్నప్పుడు నాయన అయ్యా మంచి నేల మీద పడిన విత్తనాల వలె మా హృదయాలలో పడి ఫలించున్నట్లుగా విని విడిచిపెట్టి వారిమి కాక అట్టి లేఖనాలు సారంగా దిద్దుబాటు కలిగి జీవించే వారిగా ఉండడానికి మీ సహాయము దయచేయండి అయ్యా. అయా కృంగిన వారితో, నలిగిన వారితో, వేసారిన వారితో, ఆదరణ లేని వారితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. మీ వాక్యము బ్రతికించేది, మా బాధలు అదే మాకు నెమ్మదినిచ్చేది కనుక నాయన అయా నెమ్మది పరిచే మీ వాక్కులు నా ప్రభువానికి వందనాలు. అన్నిటికీ మించి నాయన ఈ భయంకరమైన ఈ లోకములో ఆత్మీయతలో మేము ఎక్కడ సన్నగిల్లిపోకుండా నా స్వామి అయా ధైర్యముగా నిలబడే అట్టి వాక్కుల చేత నా ప్రభువా మీరు మమ్మలను బలపరచమని దిన కూడికను మీ చేతికి అప్పచెప్పుకుంటూ వాక్యంలో మీరు అన్నిటిలో మీరు తోడుగా ఉండమని నా దేవా మీ నామానికే మహిమ చెల్లించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. జాన్సీ అక్క ప్లీజ్. థ్యాంక్ యూ తమ్ముడు. అందరికీ ప్రైజ్ లాడండి. ఈ రోజు మనకి వాక్యం అందించడానికి మన మధ్యలో బ్రదర్ సురేష్ బాబు గారు మరి దేవుని ఆత్మ చేత ప్రేరేపబడి సిద్ధంగా ఉన్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. బ్రదర్ సురేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్కు చెందినవారు. క్రైస్తవ సిద్ధాంతాలను బోధించటంలో ఆయన ప్రావీణ్యం కలిగిన బోధకులు. వివిధ సంఘాలలో దేవుని వాక్య పరిచర్య మరియు వాక్య బోధనల ద్వారా ప్రభునకు సేవ చేస్తున్నారండి. సురేష్ బాబు గారు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డునకు ప్రాంతీయ తనిఖీ అధికారిగా పదవి విరమణ చేశారు. 3 సంవత్సరాల తన ఏకైక మనవరాలికి సురేష్ బాబు గారు ప్రియమైన తాతగారు. బ్రదర్ సురేష్ బాబు గారు ప్రస్తుతం తన ఏకైక కుమార్తె కుటుంబంతో కలిసి అనంతపూర్ లో నివసిస్తున్నారు. మరి వారు మన మధ్యలో వాక్యం పంచుకుంటారు. వెల్కమ్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్ ఝాన్సీ గారు. వినిపిస్తుందా జాన్సన్? వినిపిస్తుంది సార్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభములు కలుగును గాక. మరొకసారి ప్రాతకాలంన దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం కొరకు దేవునికి వందనాలు. మీ అందరికీ శుభములు కలుగును గాక. దేవుని వాక్యంలో నుండి సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి
యెహోవా మందసము నుండి మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పించవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కన చిన్న పెట్టెలో ఉంచి మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. అది బెత్షెమెషుకు పోవు మార్గమున బడి ఈ దేశపు సరిహద్దు దాటిన పక్షమున ఆయనే ఈ గొప్ప కీడు మనకు చేసినని తెలుసుకొనవచ్చును. ఆ మార్గమున పోని పక్షమందు ఆయన మనలను మొత్తలేదనియు మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించననియు తెలుసుకుందుమనిది. వారు వారు అలాగే పాడి ఆవులను తోలి తెచ్చి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి యెహోవా మందసమును బంగారు గడ్డలను పందికొక్కుల రూపములను గల ఆ చిన్న పెట్టెను బండి మీద ఎత్తగా ఆ ఆవులు ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోచు నడుచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడి బెత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి. సరిహద్దు వరకు పోయిరి. బెత్షెమెషు వారు లోయలో తమ గోధుమ చేలను కోయిచుండిరి. వారు కన్నులెత్తి చూడగా మందస్సము వారికి కనబడెను. దాన్ని చూచి వారు సంతోషించిరి. ఆ బండి బెత్షెమెషు వాడైన బండి బెత్షెమెషు వాడైన యెహోషువ యొక్క పొలంలోనికి వచ్చి అక్కడున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను తుంచి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు నాయన. మరి యొక్క ప్రాతకాలంలో మీ వాక్యంలో నుండి మేము నేర్చుకోవడానికి చేరి వచ్చిండగా పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు బోధించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యములు చేయమని మీకు మాత్రమే ఘనత మహిమ ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు స్వామి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలీలు దేవుడు ఏర్పరచుకున్న ఒక ప్రత్యేకమైన జనాంగం. దేవుడే వారి మధ్య నివసించడానికి ఆశపడుతున్నానని మోషేతో చెప్పటమే కాదు, ప్రమాణం కూడా చేశాడు. ఇశ్రాయేలీలే ఒకవేళ ప్రపంచంలో లేకపోతే, వారి చరిత్ర, వారికి ఇవ్వబడిన లేఖనాలు ఈ ప్రపంచంలో లేకపోతే, సృష్టికర్త అయిన దేవుని గురించి ప్రపంచానికి ఏ విషయం కూడా తెలిసేది కాదు. అసలు తనను గూర్చి మనుషులందరికీ జ్ఞానము, తనను గూర్చిన జ్ఞానము మనుషులందరూ కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. తనను తాను రివీల్ చేసుకోవాలని దేవుడు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాడు. అనేక విషయాల ద్వారా యెషయా గ్రంథం అయితేనేమి, ఇర్మియా గ్రంథం అయితేనేమి, అసలు ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు తానేమై ఉంటున్నాడో తన ప్రజలకు కనపరుచుకోవాలని చాలాసార్లు ప్రయత్నం చేయడం మనం చూస్తాం. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుటకు మిమ్మల్ని పిలిచితినని నిర్గమకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో మనం చూడగలుగుతాం. దేవుడు తానేమై ఉంటున్నాడో దానిని తన ప్రజలకు విషదం చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఐగుప్తు బానిసత్వంలో నుండి 430 సంవత్సరాల తర్వాత తన బాహుబలాన్ని కనపరిచి వారందరినీ ఫరో యొక్క చెరలో నుండి విడిపించి ఎడారిలో 40 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణంలో వారితో పాటు కలిసి ప్రయాణం చేసి వారితో మాట్లాడటానికి అనువైన ప్రదేశం ఒకదాన్ని ఏర్పాటు చేయమని మోషేకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం మనం చూస్తాం. అవి ఎలా ఉండాలో, వాటి నమూనాలు ఎలా ఉండాలో మోషేకు దేవుడు కనపరిచి ప్రత్యక్షపు గుడారాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయమని దేవుడు కోరుకున్నాడు. ఆ ప్రత్యక్షపు గుడారంలో ఒక దీపస్తంభం, ఒక బల్ల మీద సముఖపు రొట్టెలు, 12 రొట్టెలు 2 దొంతరులుగా 6 చొప్పున ఏర్పాటు చేయమని మోషేకు ఆజ్ఞాపించటం జరిగింది. ఇదంతా మైదానం, తర్వాత పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, వీటిని విభాగిస్తూ తెరల చేత విభజించమని కూడా మోషేకు దేవుడు ఆజ్ఞాపించటం జరిగింది.
మోషే మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. బలి రక్త ప్రోక్షణ తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. అయితే సబ్సిక్వెంట్ గా ఇస్రాయేలు ఒక దేశంగా ఏర్పాటు చేయబడిన తర్వాత, దేవాలయం అంటూ వారు ఏర్పాటు చేసుకున్న తర్వాత, ప్రధాన యాజకుడు మాత్రమే, అది కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి మాత్రం అనుమతించబడేవాడు. అయితే నూతన నిబంధనకు వచ్చేసరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభమైంది. ఆయన పరిచర్య మధ్యవర్తిత్వపు పరిచర్య అంటారు. భూ సంబంధమైన ఆలయంలోకి ఈ యొక్క ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి బలి అర్పించటానికి వెళ్ళేవాడు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు భూ సంబంధమైన ఆలయంలోకి కాకుండా, గుడారంలోకి కాకుండా, నేరుగా పరలోక సంబంధమైన దేవుని సన్నిధిలోకి తన స్వరక్తాన్ని తీసుకొని ఒక్కసారి ప్రవేశించినట్టుగా మనము చూడగలుగుతాం. బలి అర్పించబడే గొర్రె లేదా ఎద్దుకు తనను బలి ఇస్తున్నారన్న జ్ఞానం ఏమీ ఉండదు. తనను బలి ఇవ్వబోతున్నారనే జ్ఞానం లేని జంతువుల్లాగా కాకుండా, స్వచ్ఛందంగా తన మరణంతో క్రీస్తు ప్రభుల వారు మానవులందరి నిత్య విమోచన కొరకు శిలువ మీదకి వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతాం. ప్రత్యక్షపు గుడారంలో మందసం ఏర్పాటు చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ మందసం యొక్క నిర్మాణం ఎలా ఉండాలో, దాని కొలతలు ఎలా ఉండాలో, పొడవు వెడల్పులు ఎత్తు ఎంత ఉండాలో, దాన్ని ఎలా తయారు చేయాలో నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది. దాన్ని తుమ్మకర్రతో చేయాలి, బంగారు రేకుతో పొదిగించాలి. ఆ పెట్టెకు క్రింది భాగంలో బంగారు ఉంగరాలను క్రింద ఏర్పాటు చేయాలి. వాటిని మోయటానికి తుమ్మకర్రలను పొడవుగా ఏర్పాటు చేయాలి. వాటిని కూడా బంగారు రేకుతో పొదిగించాలి. వాటితో మాత్రమే దాన్ని మోయాలి. ఈ మందసపు పెట్టె మీద కెరూబులు అంటే 2 దేవదూతల యొక్క బొమ్మలను బంగారుతో చేసి ఎదురెదురుగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయమని చెప్పాడు. దాన్ని కరుణాపీఠం అని పిలవాలని చెప్పాడు. అందులో ఆ మందసపు పెట్టెలో ఏమేమున్నాయంటే 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి, చిగిర్చిన అహరోను కర్ర ఉంది, బంగారు పాత్రలో నింపబడిన మన్నా ఉంది. ఈ మూడింటిని ఆ యొక్క మందసపు పెట్టెలో ఉంచమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. 10 ఆజ్ఞల పలకలు, చిగిర్చిన అహరోను కర్ర, బంగారు పాత్రలో నింపబడిన మన్నా. ఈ 3 దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, ఇశ్రాయేలీల యొక్క ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన రాజ్యాంగం, కాన్స్టిట్యూషనే 10 ఆజ్ఞల పలకలు. వారు ఎలా జీవించాలి, వారి ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలి, వారి ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి, వారు ఇరుగు పొరుగు వారితో దేవునితో ఎలాంటి సహవాసం సంబంధం కలిగి ఉండాలని తెలియపరిచే రాజ్యాంగం లాంటిదే ఈ యొక్క 10 ఆజ్ఞలు. తర్వాత నాయకత్వం కోసము ఈ 12 తెగల వారు పోట్లాడుతున్నప్పుడు వారికి జవాబుగా దేవుడు ఈ యొక్క చిగిర్చిన అహరోను కర్రను ఉంచాడు. దానిని ఆ మందసపు పెట్టెలో ఉంచమని దేవుడు కోరాడు. అలాగే ఎడారిలో ప్రయాణం చేసిన 40 సంవత్సరాలు వారు విత్తనాలు వేయలేదు, పంట పండించలేదు, ఆహారాన్ని సమకూర్చుకోలేదు. అయితే దేవుడే వారిని పోషించిన దానికి గుర్తుగా, దేవుడే వారికి ప్రొవైడర్ అనే దానికి గుర్తుగా మన్నాగల బంగారు పాత్రను అందులో ఉంచమని చెప్పాడు. ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ అమాంగ్ ది ఇజ్రాయలైట్స్ అండ్ ద వే ఫర్ కనెక్టింగ్ విత్ ది గాడ్. దేవునితో వారు సహవాసాన్ని కలిగి ఉండటానికి అది ఒక సాదృశ్యంగా ఉండేటట్టు ఆ యొక్క మందసాన్ని దేవుడు ఏర్పాటు చేయమని కోరుకున్నాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనంలో మనం చూడగలిగితే, 40 సంవత్సరముల యొక్క అరణ్య ప్రయాణంలో
మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు బోధించేవాడు. ఒకసారి చూడగలుగుతారా? నిర్గమాకాండం 25వ అధ్యాయం 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. చూసారా? దేవుడే వారితో మాట్లాడటానికి మోషేతో చెప్తున్నాడు, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనము గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదనని మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులకు ఏదైనా బోధించాలనుకున్నప్పుడు దేవుడు మోషేను పిలిచి ఆ కరుణాపీఠం దగ్గర మాట్లాడేవాడు. అయితే మనకిప్పుడు కరుణాపీఠం లేదు, మందసం లేదు, ప్రవక్త అయిన మోషే మన మధ్య అసలు లేడు. మరి మనకు ఒక గ్రంథం ఇవ్వబడింది. ఆ గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే 40 సంవత్సరాల ప్రయాణంలో అవసరమైనప్పుడు మాత్రమే దేవుడు మోషేను పిలిచి కరుణాపీఠం మీద నుండి మాట్లాడేవాడు. అయితే ఇప్పుడు ప్రతినిత్యము దేవుడు మనతో మాట్లాడటానికి తన వాక్యం అనే సజీవ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మనకు దేవుడిచ్చాడు. అరణ్య మార్గం అంతటిలో లేవీయులే దాన్ని మోయాలి. ప్రత్యేక గుడారంలో ఆ యొక్క మందసాన్ని ఉంచాలి. వారు ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రయాణం అయిపోయేటప్పుడు ప్రయాణంలో ముందున అందరికంటే ముందుగా ఈ యొక్క మందసపు పెట్టె కదలాలి. ప్రజలందరూ దూరం నుంచి దాన్ని వెంబడించాలి. దానికి సమీపంగా వెళ్ళటానికి వీల్లేదు. దూరం నుండి మాత్రమే ఆ మందసం వెంట వారు వెంబడించి పోవాల్సిందిగా దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఇట్స్ ఏ మిస్టికల్ సిగ్నిఫికెన్స్. It has a spiritual significance in the lives of the Israelites. వారికి దేవుడు ఏం బోధించాలనుకుంటున్నాడో, వారి ఆధ్యాత్మిక జీవితం ఎలా కొనసాగించాలనుకుంటున్నాడో దానికి మార్గదర్శకంగా ఈ యొక్క మందస్సం ఉండేటట్టు దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ యొక్క ప్రవక్త పని ఏంటంటే దేవుని వాక్కు ప్రజలకు వినిపించాలి, ప్రజల యొక్క మనవులు దేవునికి తెలియపరచాలి. ఈ రెండింటికి అవసరమైన ప్రదేశమే ఈ యొక్క మందసం ఉన్న ప్రదేశం. మోషే చేస్తున్న పని అదే. దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో వాటిని తీసుకొచ్చి ఇజ్రాయేలీలకు చెప్పేవాడు. ఇజ్రాయేలీల యొక్క మనవులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లి దేవుని సముఖంలో విజ్ఞాపన చేసేవాడు. అయితే యాజకుని ధర్మం ఏంటి? యాజకుడు ఏం చేస్తాడంటే బలులు అర్పించటంలో తోడ్పడేవాడు. అంటే మత సంబంధమైన విషయాలలో ఆయన ప్రధానమైన పాత్ర పోషించేవాడు. జాగ్రత్తగా వినండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ 2 ధర్మాలు తానొక్కడే నిర్వర్తించాడు. దేవుని వాక్కుతో పాటు నేను చెప్పున్నదేమనగా, మీరు సువార్తల్లో గమనించగలిగితే ధర్మశాస్త్రం ఇలా బోధిస్తుంది, నేను చెప్పున్నదేమనగా అని చెప్తాడు. అంటే దాని యొక్క అథెంటిసిటీని, దాని యొక్క అథారిటీని తాను కూడా కలిగి ఉన్నానని ప్రభు అనేక సార్లు తన మాటల్లో బోధిస్తాడు. అలాగే యాజకుని ధర్మాన్ని కూడా ఆయన నిర్వర్తించినట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుడు మేఘస్తంభంలో దిగి వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ కరుణాపీఠం దగ్గరికి మేఘం దిగి రావటం, మోషే లోపలికి వెళ్ళి ప్రభుతో మాట్లాడటం, బయటికి రావటం మనం చదవగలుగుతాం నిర్గమాకాండం అంతట్లో. ఆ కరుణాపీఠం నుంచి బయటికి వచ్చిన తర్వాత మోషే ముఖం ప్రకాశిస్తూ ఉండటాన్ని మనం చూస్తాం. సమీపించరాని తేజస్సులో నివసిస్తున్న మన దేవుని యొక్క సముఖంలో కొంత సమయం గడిపిన తర్వాత మోషే ముఖాన్ని ఆ ఇశ్రాయేలీయులు చూడలేకపోతారు. అందుకు వారందరూ తమ ముఖం పైన ముసుగు వేసుకోకుండా మోషేని ఏం కోరుకుంటారంటే, నీ ముఖం యొక్క ప్రకాశాన్ని మేము చూడలేకపోతున్నాం, నీ ముఖం మీద ముసుగు వేసుకోమని
కోరుతున్నారు. కాబట్టి మోషే అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత తన ముఖం మీద కొంత సమయం ముసుగు వేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఆ మందసం ఉన్న ప్రదేశం దగ్గరే మోషే సహోదరి అయిన మిరియాము, అహరోనులు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అయితే విచిత్రం ఏంటంటే ఆ మాటలు మోషేకు వినపడలే, కానీ దేవుడికి వినపడ్డాయి. మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన, తన సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన తన సొంత అక్క అన్న మాటలకు దేవుడు చాలా కోపగించుకుంటాడు. కోపగించుకుని వారిపైన తీర్పును ప్రకటించి ఆమెకు కుష్టు వ్యాధిని దేవుడు వెంటనే శిక్షగా ఇవ్వటం, తిరిగి మోషే ఆమె తరపున విజ్ఞాపన చేయటం, అదంతా ఇక్కడే జరిగింది. ఈ ప్రదేశం దగ్గరే జరిగినట్టుగా మనము చూస్తాం. అలా మోషే నాయకత్వంలో తీసుకురాబడిన ఆ యొక్క మందసం వారు ఆ రాజ్యాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత షిలోహు ఆలయంలో, మందిరంలో ఉంచబడినట్టుగా మనము చూస్తాం. ఆ షిలోహు ఆలయంలో ఏలి అనే ఒక దైవజనుడు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అతని కుమారుడు హోఫ్ని, ఫీనెహాసులు దేవుని ఎరుగని వారై బహుదుర్మార్గులుగా జీవిస్తున్నట్టుగా సమూయేలు గ్రంథంలో మనం చూడగలుగుతాం. వారి యొక్క ఆధ్యాత్మిక పతనం ఇశ్రాయేలీల యొక్క నైతిక జీవితాన్ని కూడా పాడు చేసినట్టుగా మనం చూస్తాం. వారిని దేవుడు చంపదలుచుకుంటాడు. వారిని బట్టి ఆ యొక్క దేశం మీదకి ఒక గొప్ప తీర్పును కూడా దేవుడు అమలు పరిచినట్టుగా మనం చూస్తాం. ఫిలిస్తీయులు ఆ దేశం మీద యుద్ధాన్ని ప్రకటించటం, వారి చేతిలో, ఫిలిస్తీయుల చేతిలో ఇశ్రాయేలీలు ఓడిపోవటం, ఫిలిస్తీయులు ఆ మందసాన్ని పట్టుకొని పోయి వారి దేశంలో ఉన్న దాగోను దేవాలయంలో ఉంచటం మనము సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనంలో చూడగలుగుతాం. ఫిలిస్తీయులు చదవండి. ఫిలిస్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజర్ నుండి అష్టోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో, దాగోను ఎదుట దానిని ఉంచినట్టు. థ్యాంక్ యూ సిస్టర్ దీప్తి గారు. దాగోను గుడిలో వారు ఆ యొక్క మందసాన్ని ఉంచినట్టుగా మనం ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 5:1-2 వచనాలలో చూస్తాం. వారు అక్కడ ఉంచిన తర్వాత మరుసటి రోజుకు దాగోని విగ్రహం కింద పడిపోవటం, దాని తల మొండెం పగిలి ఉండటం, దేవుడు ఫిలిస్తీయులను రోగములతో మొత్తటం, అలాగూ 7 నెలలు ఆ యొక్క మందసం ఈ యొక్క ఫిలిస్తీయుల దేశంలో ఉండటం జరుగుతుంది. తర్వాత ఫిలిస్తీయుల సర్దారులందరూ కూడుకొని ఈ యొక్క ఇశ్రాయేలీల మందసం మన దగ్గర ఉండటం వల్ల మనం చాలా శ్రమలకు, హింసలకు గురవుతున్నాం కాబట్టి దీన్ని ఎలాగైనా సరే వదిలించుకోవాలి, ఏం చేయాలని వారందరూ ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. అదే మనం ఇందాక చదివాం. కొత్త బండిని ఒకదాన్ని తయారు చేయించి కాడి మోయని పాడి ఆవులను దానికి కట్టి పాలు తాగుతున్న దూడలను దూరం చేసి దానిని మార్గంలో ఆ బండిని వదిలేయాలి. ఎవరు ఆ బండిని నడపకుండా ఆవులనే వెళ్ళిపోయేటట్టుగా మనము చూద్దాం. ఆ ఆవులు ఇశ్రాయేలీల దేశం వైపుకు వెళ్తే ఇశ్రాయేలీల దేవుడే మనల్ని ఇంతవరకు హింసించినట్టు, అలా కాకుండా అవి వేరే మార్గంలో పోతే మన యొక్క దురదృష్టం ఇలా ఉందని మనం అనుకుందామని చెప్పి వారు ఒక కొత్త బండిని తయారు చేయించి కాడి మోయని పాడి ఆవులను ఆ బండికి కట్టి దాన్ని అలా మార్గంలో వదిలేస్తారు. అది మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7-8, 6వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడిమోయని పాడి ఆవులను 2 తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను
దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమును పోవునట్లుగా విడిచిపెట్టుడి. చూసారా? థ్యాంక్ యూ సిస్టర్. మామూలుగా ఆవులను వ్యవసాయానికి వాడరు. ఆవులను బండ్లకు అసలు కట్టరు. పాడి ఆవులు అంటే దూడలను కలిగి ఉండి వాటికి ఇంకా పాలిస్తున్న ఆవులను అసలు ఇలాంటి పనులకు వినియోగించరు. పాడి ఆవులను వ్యవసాయానికే వాడరు, అలాంటిది బండికి అసలు కట్టరు. అలాంటి పాడి ఆవులను దూడలను దూరం చేసి, పాలు తాగే దూడలను దూరం చేసి ఈ యొక్క బండికి కట్టాలని నిర్ణయించుకున్నారు. జాగ్రత్తగా వినండి. మనం ఏ పని చేయకపోయినా ప్రభు పని చేయటానికి సిద్ధపడాలి. మనం చాలాసార్లు నాకు ఆ పని రాదు, ఈ పని రాదు అని ఇంట్లో తప్పించుకున్నట్టు, ఆలయంలో తప్పించుకున్నట్టు దేవుని పని చేయటానికి కూడా మనం తప్పించుకోవడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఏ పని మనం చేసినా చేయకపోయినా దేవుని పని చేయటానికి మనం సిద్ధపడాలి. రక్షణ మనకు భాగ్యమే కాదు, అది మన బాధ్యత కూడా. చాలాసార్లు మనము రక్షణ పొందిన తర్వాత దేవుని దగ్గర నుంచి అనేకమైన విషయాలు పొందటానికి మాత్రమే సిద్ధపడతాం, ఇష్టపడతాం, కోరుకుంటాం. అయితే పొందటంతో పాటు అనేకమైన వాటిని పోగొట్టుకోవడానికి కూడా మనము సిద్ధపడాలి. దేవుని కొరకు మనం చాలా విషయాలు పోగొట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం అది మర్చిపోయి దేవుని నుండి అనేకమైనవి పొందడానికి మాత్రమే రక్షణ వినియోగించుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుని రాజ్యం కోసం మనం పని చేయవలసిన బాధ్యత ప్రతి విశ్వాసి మీద, ప్రతి రక్షించబడిన వ్యక్తి మీద దేవుడు ఉంచాడు. దేవుడు తన సామ్రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నాడు, కడుతూ ఉన్నాడు. అందులో పని వాళ్ళుగా ఉండటానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దెర్ ఈజ్ నో అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు నిర్మిస్తున్న రాజ్యంలో అన్ఎంప్లాయ్మెంట్ లేదు, అండర్ ఎంప్లాయ్మెంట్ లేదు. ప్రతి ఒక్కరికి ఉదయం 9 గంటలకు పోయిన వాడికి పని ఉంది, 12 గంటలకు పోయిన వాడికి పని ఉంది, మధ్యాహ్నం 3 గంటలకు చేరిన వాడికి పని ఉంది, సాయంకాలం 6 గంటలకు వీధులలో వృధాగా తిరుగుతున్న వాడిని కూడా తీసుకువెళ్ళి ఆ యొక్క తోట యజమాని పనిలో ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడికి రాజ్యంలో ప్రతి వ్యక్తికి పని ఉంది. ఆ పని చేయటానికి మనం సిద్ధపడాలని దేవుడు ఈ యొక్క ఆవుల ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు. పాలిచ్చే దూడలను వదిలేయాలి. అసలు అది చాలా కష్టమైన పని. పాలిచ్చే దూడలను వదిలేయాలి. ఈ లోక బాంధవ్యాలను కూడా మనం వదులుకోవడానికి ఇష్టపడాలి. మనం చాలాసార్లు ఇహలోక సంబంధమైన అనేకమైన వాటిని అంటి పెట్టుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. వెంబడించమని ప్రభువే స్వయాన ఒకరిని పిలిస్తే వాడు రిజెక్ట్ చేస్తాడు. నేను ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులను పూడ్చిపెట్టి పాతిపెట్టి వస్తానంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా చనిపోలే, ఎప్పుడు చనిపోతారో తెలియదు. వాళ్ళు చనిపోయేంత వరకు ఉండి వారిని పాతిపెట్టి తర్వాత నిన్ను వెంబడిస్తానని చెప్తాడు ప్రభు. అందుకే మృతులను పాతి పెట్టుకోననిమ్ము, నీవు రమ్మని పిలుస్తాడు, వాడు రాడు. దేవుణ్ణి వెంబడించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ప్రభువును వెంబడించటం అంటే నాగటి మీద చేయి వేయటమే. ఇక వెనక్కి తిరిగి చూడటానికి వీలు లేకుండా దేవుణ్ణి మనం వెంబడిస్తూ ముందుకు వెళ్ళాలి. లోకం చేత ఆకర్షించబడటానికి వీల్లేదు. పాలిచ్చే ఆవులు దూడలకు దూరం అయితే వాటి దృష్టి అంతా వెనక్కి లాగుతూ ఉంటది. వాటి దృష్టి అంతా ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చిన దూడల మీదే ఉంటది. తిరిగి వాటి దగ్గరకు వెళ్ళాలనేవి తాపత్రయపడుతుంటాయి. అయితే బండికి కట్టిన తర్వాత మీరు గమనించండి, చదివితే ఆ భాగం అంతా అది సుమారుగా 20 మైళ్ళ దూరం. బండిని నడిపించేవాడు లేడు, మార్గము కొత్తది. అయినప్పటికీ ఈ పాడి ఆవులు ఆ బండి మీద మందసాన్ని మోసుకుంటూ ఇశ్రాయేలు దేశంలోకి వాటంతటవే వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. మనకు కూడా స్వతహాగా అన్నిటినీ వదులుకోవడం చేత కాదు, అది ఇష్టం కూడా కాదు. ప్రభువే మనకు సహాయపడాలి. అదొక సూపర్ న్యాచురల్ పవర్.
అది మనల్ని గైడ్ చేస్తే తప్ప దేవుణ్ణి వెంబడించటానికి, ఇహలోక సంబంధమైన వాటిని వదులుకోవడానికి మనకు సాధ్యమయ్యే పని కాదు. మందసం బండి మీదకెత్తి ఎవ్వరూ దానిని తోలకపోయినా అవి 20 మైళ్ళు దాదాపుగా ఇస్రాయేల్ దేశపు మార్గంలోకి వచ్చి దేశపు సరిహద్దుల్లో ఉన్న యెహోషువ యొక్క పొలం దగ్గర వాటంతట అవే ఆగిపోయినట్టుగా మనం చూస్తాం. ప్రభు అంటాడు, నన్ను వెంబడించేవాడు ప్రతిరోజు తన శిలువనెత్తుకొని శ్రమలకు జడియకుండా, శోధనలకు లోబడకుండా గురి యొద్దకే పరిగెత్తాలని కోరుకుంటున్నాడు. తన పరుగు తుదముట్టించాలని ప్రభు ప్రతి విశ్వాసిని కోరుకుంటున్నాడు. ప్రతి విశ్వాసి తన విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోవాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు అదే విషయాన్ని తన యొక్క స్వీయ అనుభవంలో చెప్పినట్టుగా మనము చూస్తాం. 7 నెలలు ఈ యొక్క మందసము ఫిలిస్తీన్ల దగ్గర ఉన్నింది. తర్వాత వాళ్ళు దాన్ని పంపించి వేశారు. పాలిచ్చే ఆవులు జనరల్ గా దూడలను దూరంగా పెడితే వాటి దగ్గరికి పరిగెత్తడానికి ప్రయత్నం చేసే ఈ ఆవులు ఎవరు తోలకపోయినా 20 మైళ్ళ దూరం ప్రయాణించి ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చాయని చెప్పాను. ప్రభు సన్నిధిని వెంబడించటానికి ఇష్టపడిన తర్వాత, ఒప్పుకున్న తర్వాత తిరిగి చూడటానికి వీల్లేదు. ప్రభు దగ్గరికి వచ్చేంత వరకు మాత్రమే నీ ఇష్టం. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇక ప్రభు ఇష్టం. ఆయన ఏం చేయమంటే అది చేయాలి. ఆయన ఎలా చేయమంటే అలా చేయాలి. లోకం చేత ఆకర్షించబడటానికి వీల్లేదు. యెహోషువ కళ్ళం దగ్గరికి వచ్చిన తర్వాత, వాటంతట అవే ఆగిపోయిన తర్వాత ఆ గ్రామస్తులు, బెత్షెమెషు ఆ గ్రామం పేరు, బెత్షెమెషు గ్రామస్తులందరూ వచ్చి మందసం తిరిగి, పట్టబడిన మందసము 7 నెలల తర్వాత తిరిగి తమ దేశంలోకి వచ్చిందన్న సంతోషం చేత వారందరూ ఆ బండి చెక్కల్నే విరిచి పాలిచ్చే ఆవుల్నే వధించి దహన బలిగా అక్కడ అర్పించినట్టుగా మనం చూస్తాం. చూసారా ఏంటి ఇక్కడ లెసన్స్ ఫర్ లైఫ్? సమస్తం పోగొట్టుకోవడానికి దేవుని కొరకు మనం మానసికంగా సిద్ధపడాలి. అదే నేను ఇందాక చెప్పాను, పొందటం కోసం మాత్రమే కాకుండా పోగొట్టుకోవడానికి కూడా మనము సిద్ధంగా ఉండాలి. ప్రభు మనకి ఇవ్వటమే కాకుండా ప్రభు కొరకు మనం ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉండాలి. అది సమూయేలు యొక్క జీవితంలో మనకు అర్థమవుతుంది. హన్నా పెనిన్నా, హన్నా తనకు పిల్లలు లేరని దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఒక కమిట్మెంట్, ఒక నిబంధన దేవునితో చేస్తుంది. నీవు నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నేను నీకు తిరిగి ఇచ్చేస్తానంటది. జాగ్రత్తగా వినండి. హన్నాకు కుమారుడు అవసరం ఎంత ఉందో ఆ దేశానికి ఒక ప్రవక్త అవసరం అంతే ఉంది. ఆ దేవాలయానికి ప్రధాన యాజకుని యొక్క అవసరం అంతే ఉంది. ఇశ్రాయేలీలైన తన ప్రజలకు ఒక న్యాయాధిపతి యొక్క అవసరం అంతకంటే ఎక్కువ ఉంది. అందుకొరకే దేవుడు ఆమె గర్భాన్ని మూసివేశాడు. తనకు పిల్లలు లేని కారణం చేత కలిగిన అవమానాన్ని అధిగమించడానికి దేవుడి దగ్గర ప్రార్థనలో ఆమె ఏం ఒప్పుకుంటుందంటే, నీవు నాకు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నేను నీకు ఇచ్చేస్తా. ఈమెకు కుమారుడి అవసరం కంటే దేవుడికి న్యాయాధిపతి యొక్క అవసరం ఉంది. ప్రజలకు ఒక నీతిమంతుడైన నాయకుడి యొక్క అవసరం ఆ దేశంలో ఉంది. ప్రార్థన చేయటంలో దేవుని అవసరాలు ఏంటో మనకు విశదపరచబడతాయి. మనం చాలాసార్లు మనం ప్రార్థన అంటే మన అవసరాలను దేవుని దగ్గర చెప్పుకోవటమే అనుకుంటాం. అయితే ప్రార్థనలో మీరు లోతుకు పోయే కొద్దీ, విశ్వాసపు లోతుల్లోకి మీరు నడిపించబడే కొలది దేవుడి యొక్క అవసరాలు ఏంటో దేవుడు మన ప్రార్థనలో మనకు విశదపరుస్తాడు. ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత అవన్నీ మనకు అర్థమవుతాయి. యెహోషువ కళ్ళం దగ్గర ఆవుల్ని వధించి
బలిగా అర్పించి వాటిని తీసుకెళ్లి మందసాన్ని తీసుకెళ్ళటానికి బెత్షెమెస్ వారు వస్తారు. అయితే అక్కడ జరిగే ఒక పొరపాటు ఏంటంటే, ఆ బెత్షెమెస్ గ్రామస్తులు ఆ మందసంలో ఏమేమి ఉన్నాయో, ఎలా ఉన్నాయో చూడటానికి ఆ మందసపు పెట్టె తెరుస్తారు. దేవుని ఉగ్రతకు గురవుతారు. మీరు చదివితే ఇక్కడ సుమారుగా 50,000 మంది, 70 మంది దేవుని ఉగ్రతకు గురయ్యి చనిపోయినట్టుగా మనం చూస్తాం. అమర్యాదగా ప్రవర్తించటాన్ని దేవుడు ఇష్టపడలేదు వారు. అక్కడ నుండి కిరియత్యారీంలోని అబీనాదాబు ఇంటికి ఆ యొక్క మందసాన్ని తీసుకువెళ్ళారు. అది 20 సంవత్సరాలు అక్కడ ఉంచబడింది. జాగ్రత్తగా వినండి. 20 సంవత్సరాలు ప్రజలు దేవుని సన్నిధిని మర్చిపోయారు. అన్య దేవతలను పూజిస్తూ ఆధ్యాత్మికంగా దిగజారిపోయారు. దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించిన తర్వాత, వారు సంపూర్ణంగా ఆశీర్వదించబడిన తర్వాత, తమ సంతోషంలో వారు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత, దానికి కారకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. దేవుని వాక్యాన్ని వదిలేశారు. మందసాన్ని తీసుకొచ్చి ఆ యొక్క అభినాదాబు ఇంట్లో పెట్టి 20 సంవత్సరాలు దాని గురించిన ధ్యాస లేకుండా బ్రతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో సమూయేలు ద్వారా పౌలు రాజుగా ఏర్పాటు చేయబడటం, పౌలు మరణించిన తర్వాత దావీదు రాజు కావటం, రాజు అయిన తర్వాత దావీదుకు మందసం జ్ఞాపకం రావటం, మందసాన్ని తిరిగి తన రాజధాని అయిన యెరూషలేములోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేయటం, పూనుకోవటం మనం చూస్తాం. అది సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో మనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 3 వరకు మనం చూస్తాం. దయచేసి చూస్తారా ఎవరైనా? రెఫరెన్స్ ఒకసారి చెప్పండి. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. తరువాత దావీదు చదవండి. తరువాత చదవండి. దావీదు ఇజ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిది. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. చూసారా, దావీదు చేస్తున్న పని మంచిదా చెడ్డదా? మందసం ఎక్కడో ఉంటే దాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి దాన్ని రాజధానికి తీసుకురావటానికి పూనుకున్నాడు. అయితే ఇక్కడ మానవ ప్రయత్నం మనం చూస్తాం. దాన్ని తీసుకురావటానికి ధర్మశాస్త్రం ఏం చెప్తుందో దాన్ని వెతకలేదు దావీదు. దేశంలో ఉన్న నీతిమంతులతో మాట్లాడలేదు దావీదు. అక్కడున్న న్యాయశాస్త్ర కోవిదులతో మాట్లాడలేదు. ఆధ్యాత్మిక సలహాలు ఆయన తీసుకోకుండా ఒక యుద్ధానికి బయలుదేరినట్టుగా 30,000 మంది శూరులను సమకూర్చుకొని కొత్త బండి మీద ఆ యొక్క మందసాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. జాగ్రత్తగా వినండి. దేవుని న్యాయాన్ని మానవులు ఎప్పుడూ అర్థం చేసుకోలేరు. దేవుడి న్యాయ సూత్రాలు అవి మనకు అంత సులభంగా అర్థం కావు. అది అర్థం కావడానికి కొంత ఆలస్యం అవుతుంది. అప్పటికే కొన్నిసార్లు కొంత నష్టం కూడా మన జీవితంలో జరిగిపోతుంది. ఇక్కడ అంత మునుపెన్నడూ లేనంతగా దావీదు దేవునికి భయపడతాడు. ఎప్పుడు? ఆ బండి మీద దాన్ని తీసుకొని వచ్చినప్పుడు పొరపాటున ఆ ఎడ్లు కాలు జారటం, ఆ బండి పడిపోతూ ఉంటే ఉజ్జా తన చేతిని అడ్డు పెట్టటం, వెంటనే దేవుడు తన ఉగ్రతను ఉజ్జా మీద చూపించటం, ఉజ్జా పడి అక్కడ చనిపోతాడు.
మనం కూడా చాలా సార్లు సొంత బుద్ధిని ఆధారం చేసుకొని దేవుని పైన ఆధారపడకుండా మన నిర్ణయాలను దేవుడు అప్రూవ్ చేస్తాడులే అనుకుంటాం. టేక్ ఇట్ గ్రాంటెడ్. కొన్ని విషయాలు సాధించిన తర్వాత మన భక్తి మీద మనకే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మనము దేవుణ్ణి వెంబడించడానికి, ఫాలో కావడానికి బదులుగా దేవుడే మనల్ని ఫాలో కావాలని మనం కోరుకుంటాం. ఇక్కడ దావీదు చేసిన పొరపాటు కూడా అదే. దేవుడు ఈ విషయంలో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ధర్మశాస్త్రంలో దీని గురించి ఎలాంటి ఆజ్ఞలు జారీ చేశాడో వెతకకుండా యుద్ధానికి బయలుదేరినట్టుగా తన స్వంత బుద్ధిని ఆధారం చేసుకొని 30,000 మంది సైనికుల్ని తీసుకొని దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే జ్ఞాని అయిన సొలొమోన్ అంటాడు, నీవు జ్ఞానివి అని అనుకొనవద్దు, నీ స్వంత బుద్ధి పైన ఆధారపడవద్దు. మనం తీసుకునే నిర్ణయాల పైన దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని ఇక్కడ మనకు అర్థమవుతుంది. మన భక్తి మీద మనకే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మన స్వంత ఇష్ట ప్రకారం దేవుని పని చేయాలని మనం ఇష్టపడతాం. వినండి, దేవుని పని ఎప్పుడు దేవుని చిత్తానుసారమే చేయాలి. దేవుని పని ఎప్పుడు దేవుడు కోరుకుంటున్న రీతిలోనే చేయాలి తప్ప మన ఇష్టానుసారం మనం కోరుకుంటున్న రీతిలో చేయటానికి వీల్లేదు. ఒకవేళ చేస్తే దేవుడు ఇవ్వదలుచుకున్న ఫలితాన్ని మనం పొందలేం. కొత్త బండి మీద మందసాన్ని ఎక్కించి నాకోను కళ్ళం దగ్గరికి రావటం, అక్కడ ఎడ్లు కాలు జారటం, ఉజ్జా చేయి చాపి మందసాన్ని పడకుండా పట్టుకోవటం, ఇదంతా బాగానే మనకు కనిపిస్తా ఉంది. వెంటనే ఉజ్జా పడి చనిపోతాడు. అది చూసిన తర్వాత దావీదు ఎప్పుడు భయపడనంతగా తాను భయపడిపోతాడు. ఎన్నో యుద్ధాలు చూశాడు, ఎంతో మంది చనిపోవడాన్ని చూశాడు, రక్తపాతం చేసి చూశాడు దావీదు. కానీ ఇక్కడ తన ప్రాణం ఎక్కడ పోతుందో అని చాలా భయంతో వణికిపోయినట్టుగా మనం చూస్తాం. ఉజ్జా అబీనాదాబు కుమారుడే. వాళ్ళ ఇంట్లోనే మందసం 20 సంవత్సరాల పాటు ఉండింది. అయితే ధర్మశాస్త్రం ఏం బోధిస్తుందంటే, నిర్గమాకాండంలో ఏం మనం చూస్తామంటే, ఈ యొక్క మందసాన్ని లేవీయులు మాత్రమే ముట్టుకోవాలి, మోతకర్రలతో మాత్రమే దాన్ని మోయాలి, బండి మీద తీసుకురావటానికి వీల్లేదు. అన్యులు అంటే లేవీయులు కాని వారు ఆ మందసాన్ని ముట్టడానికి వీల్లేదు. ఉజ్జా ఉద్దేశం మంచిదే, కానీ అతడు లేవీయుడు కాదు. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతాను, దయచేసి వినండి, చెప్పండి జవాబు. దేవుడికి కూడా క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయా? ఏమండి, లేదు దేవుడికి కూడా క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయా? లేదండి. లేవంటారా? మరి లేవీయులు మాత్రమే ముట్టుకోవాలి దాన్ని, మందసాన్ని. ఇతరులు ఎవరు ముట్టడానికి వీల్లేదు. ఉజ్జా ముట్టాడు, చనిపోయాడు. గమనించండి, మనం చేసే పని మంచిదే కావచ్చు, ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ఆ పనిని ఎలా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో అలాంటి పద్ధతిలో చేసినప్పుడు మాత్రమే మనం మంచి ఫలితాలను ఆశించగలం. కానీ మన ఇష్టానుసారంగా చేసినప్పుడు మంచి ఫలితాలు మనము ఆశించడానికి వీల్లేదు. ఈ మందసం అనేది దేవుని సన్నిధికి, దేవుని యొక్క సింహాసనానికి సాదృశ్యంగా మనము చూడగలుగుతాం. ఆవరణం ఇందాక నేను చెప్పాను, మైదానం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ఉంచబడటానికి ఈ యొక్క మందసాన్ని దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. దేవుడు కొన్నిసార్లు ఎంతో ఉగ్రత కనబరిచి ఇన్స్టాంటేనియస్ పనిష్మెంట్స్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మిరియాం విషయంలో అంతే. తన తమ్ముడిని దూషించిన కారణం చేత దేవుడు వెంటనే జోక్యం చేసుకుని ఆమెకు శిక్ష విధించినట్టు చూస్తాం. ఉజ్జా విషయంలో కూడా అంతే. చేయి చాచి దాన్ని పట్టుకున్నాడో లేదో వెంటనే దేవుడు శిక్ష విధించినట్టు చూస్తాం. అననీయ సప్పీరాల యొక్క వృత్తాంతం, ఉదంతం మీకు తెలుసు. వారు ఒక పొలం అమ్మి కొంత దాచుకొని కొంత కానుక తెచ్చి ఆలయంలో ఇచ్చి వెంటనే ఇద్దరు పడి చచ్చిపోయినట్టుగా మనం చూస్తాం. అంత ఇన్స్టాంటేనియస్ పనిష్మెంట్స్ ఇచ్చిన దేవుడు అంత ఆగ్రహం ఇప్పుడు కనబరచడం లేదు. ఒకవేళ అంతటి ఆగ్రహం ఇప్పుడు ఎందుకు కనబరచడం లేదో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ అంతటి ఆగ్రహం ఇప్పుడు కూడా కనబరిస్తే ప్రతి ఆదివారం
ఎంతమంది అననీయ సప్పిరాల మందిరంలో పడి చచ్చిపోతారో మనకు తెలియదు మరి. అయితే దేవుడు తన యొక్క ఉగ్రతను తగ్గించుకున్నాడు. తను ఇవ్వబోయే శిక్షా స్మృతిని దేవుడు ఎందుకో మార్చుకున్నాడు మరి. గమనించారు ఎప్పుడైనా? లేకపోతే ఈ అననీయ సప్పిరా లాంటి వాళ్ళు అనేక మంది మరణానికి గురి కావాల్సి ఉండేవాళ్ళు. దేవుడి న్యాయాన్ని ఇందాక చెప్పాను నేను, దేవుడి న్యాయాన్ని మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేము. అర్థం చేసుకునేటప్పటికే ఆలస్యం అయిపోతుంది. అప్పటికి కొంత నష్టాన్ని కూడా మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. దావీదు భయపడిపోయి ఆ యొక్క మందసాన్ని తీసుకుపోవటం అనే పనిని వాయిదా వేసాడు. మనం దేవుని యొక్క పరిశుద్ధతను గుర్తించటంలో చాలా సార్లు పొరపాటు పడతా ఉంటాం. మన పాపాన్ని, మన అపవిత్రతను గ్రహించటంలో కూడా చాలా సార్లు పొరపాటు పడుతూ ఉంటాం. మనల్ని మనమే నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, గొప్పవారిగా, ముఖ్యంగా ఇతరుల కంటే గొప్పవారిగా భావించి దేవుని పనిలో ముందుకు సాగి వెళ్ళటానికి మనం సిద్ధపడతా ఉంటాం. గమనించండి, మన నీతి ఒక క్రొవ్వొత్తి లాంటిది. చీకట్లో క్రొవ్వొత్తి వెలుగు బాగానే ఇస్తుంది, కానీ కరెంట్ వచ్చిన తర్వాత క్రొవ్వొత్తి ఇచ్చే వెలుగు పనికిరాదు. అదే తెల్లవారిన తర్వాత సూర్యుని యొక్క వెలుగులో క్రొవ్వొత్తి వెలుగు వెలవెలబోతుంది. నీతి సూర్యుడైన యేసు ప్రభు ఎదుటికి వచ్చిన తర్వాత మాత్రమే మన నీతి ఎంత మురికి బట్టలు లాంటివో మనకు అర్థమవుతుంది. చాలాసార్లు మన నీతిని చూసి మనమే మురిసిపోతూ ఉంటాం. మన ప్రార్థనా జీవితాన్ని బట్టి, మన ప్రసంగాలను బట్టి, మన మందిరాలను బట్టి, మన ఆరాధనా పద్ధతులను బట్టి, మనమిచ్చే కానుకలను బట్టి మనం ముచ్చట పడిపోతూ ఉంటాం, మురిసిపోతూ ఉంటాం. అయితే దేవునికి సమీపంగా వచ్చినప్పుడు మాత్రమే మనం ఎంత మురికి వారమో మనకు అర్థమవుతుంది. దేవుడు తన సమీపంగా రావటానికి తన వాక్యాన్ని మనకు అందుబాటులో ఉంచాడు. దావీదు తనతో పాటు మందసాన్ని తీసుకుపోకుండా ఓబేదెదోము ఇంటికి దాన్ని చేర్పించాడు. దేవుని యొక్క ఉగ్రత తొలగిపోయేంత వరకు భయంతో కూడిన తన భక్తిని కూడగట్టుకున్న తర్వాత 3 నెలల తర్వాత ధర్మశాస్త్రాన్ని అంతా పరిశీలించి, ధర్మశాస్త్ర కోవిదులతో మాట్లాడి ధైర్యం కూడగట్టుకుని మందసాన్ని తీసుకురావటానికి ఈసారి లేవీయులతో కలిసి మోతకర్రలతో దాన్ని మోసుకుంటూ దాన్ని రాజధానికి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తారు. ఈసారి లేవీయులే దాన్ని మోశారు, మోతకర్రలతోనే దాన్ని మోశారు. చూడండి, మనకిప్పుడు మందసం లేదు, మోషే లాంటి ప్రవక్త లేడు. అయితే దేవుని పరిశుద్ధ గ్రంథం మనకివ్వబడిన ఒక గొప్ప నిబంధన మందసం. నిబంధన మందసాన్ని తయారు చేయటానికి అవసరమైన పరికరాలను బెసలేలు అనే అతనితో తయారు చేయించమని మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే మనకివ్వబడిన వాక్యం అనే ఈ యొక్క మందసం దేవుని యొక్క దైవావేశం వలన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనకు ఇవ్వబడింది. అది ఎక్కడ కనబడుతుంది మనకు? పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 15-16 వచనాల్లో మనకు కనబడుతుంది. నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. థ్యాంక్ యూ సిస్టర్. చూసారా, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఇది దైవ ఆవేశం వలన కలిగిన లేఖనాలే తప్ప మానవులు తమ యొక్క స్వంత జ్ఞానాన్ని ఉపయోగించి, అనుభవాన్ని ఉపయోగించి తయారు చేసిన గ్రంథాలు, పుస్తకాలు కాదు. అలాంటి గ్రంథాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. మందసాన్ని నెగ్లెక్ట్ గా హ్యాండిల్ చేయటం వల్ల ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారో మనం చూసాం. 70,000 మంది ఒకచోట చనిపోయారు. ఉజ్జా ఒకచోట చనిపోయాడు. మరి పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తా ఉన్నాం? దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తా ఉన్నామో జాగ్రత్తగా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. యోర్దాను దాటేటప్పుడు
ఎరికోను జయించినప్పుడు ఈ యొక్క మందసం ప్రముఖ పాత్ర వహించినట్టుగా మనం చూస్తాం. మన జీవితంలో కూడా అనేకమైన క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాన్ని కూడా ఈ యొక్క దేవుని వాక్యం ద్వారానే మనము చూడగలుగుతాం. దేవుని వాక్యం యొక్క ప్రాధాన్యత మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలోనే కాకుండా సామాజిక జీవితంలో కూడా మనకెంతో ప్రాముఖ్యమైన పాత్ర ఈ వాక్యం పోషిస్తుంది. మనం ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో క్రైస్తవునికి బోధించే ఒక రాజ్యాంగం లాగా దేవుని వాక్యం మనకు ఇవ్వబడింది. ఇప్పుడు మనకు ప్రవక్తలు లేరు, యాజకులు లేరు, దీర్ఘదర్శులు లేరు మన సమకాలీన సమాజంలో. అయితే దేవుని వాక్యమే అన్నిటికీ కొలమానంగా మనకు ఇవ్వబడింది. దేవుని వాక్యానికి మనం ఎంత సమీపంగా రాగలిగితే దేవుని యొక్క గొప్పతనం అంతగా మనకు విశదీకరించబడుతుంది. దేవునికి దూరంగా ఉన్నప్పుడు, అంటే వాక్యానికి దూరంగా ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమవదు. వాక్యానికి సమీపంగా, ఎంత సమీపంగా రాగలిగితే దేవుడు అంత గొప్పవాడుగా మనకు సాక్షాత్కరించటాన్ని మనము చూడగలుగుతాం. దేవుని వాక్యంలో నుండే మన యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైన బలం, శక్తి మనము పొందగలుగుతాం. ఎగ్జాంపుల్, మనం ఒక బనానా, అరటిపండు తిన్నామనుకోండి, అరటిపండు తినేంత వరకు మాత్రమే మనకు తెలుసు. అయితే అరటిపండులో ఉన్న పొటాషియం శరీరానికి కావలసిన శక్తి సామర్థ్యాన్ని ఇస్తుంది. అది మనకు తెలియదు. యాపిల్ తినడం మాత్రమే తెలుసు. అందులో ఉన్న సి విటమిన్ శరీరానికి కావలసిన శక్తి సామర్థ్యాన్ని ఎలా తీసుకోవాలో శరీరానికి తెలుసు. అలాగే బైబిల్ చదువుతున్నప్పుడు అందులో ఉన్న విషయాలు మనకు వెంటనే అర్థం కాకపోవచ్చు, అందులో ఉన్న విషయాలు వెంటనే మనకు ఉపయోగంలోకి రాకపోవచ్చు. కానీ ఆత్మీయ జీవితానికి తెలుసు అందులో ఉన్న దేవుని యొక్క డిఎన్ఏ ఏంటో. అది మన జీవితానికి, ఆత్మీయ జీవితానికి వంటబడుతుంది. దేవుని వాక్యంలో దేవుడే ఉన్నాడు, దేవుని యొక్క డిఎన్ఏ ఉంది. ఎంత ఎక్కువ వాక్యం చదివితే అంతగా దేవుని వాక్యం మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా నిలిచిపోతుంది. దీనికి సంబంధించిన కొంచెం స్టాటిస్టిక్స్ నేను మీకు చెప్తాను, ఇవి తెలిసే ఉంటాయి మీకు. బైబిల్ అంతా ఒకేసారి చదవటానికి 70 గంటల టైం పడుతుంది. ప్రతిరోజు 1 గంట బైబిల్ చదివితే 70 రోజుల్లో మీరు బైబిల్ చదివేయచ్చు. ప్రతిరోజు 3 అధ్యాయాలు చదివి ఆదివారం మాత్రమే 5 అధ్యాయాలు చదివితే 1 సంవత్సరం రోజుల్లో దీన్ని మనము పూర్తిగా చదివేయచ్చు. సుమారుగా 1600 సంవత్సరాల కాలం పాటు 40 మంది దైవజనులు బైబిల్ను మనకు సమకూర్చి ఇచ్చినట్టుగా మనకు చరిత్రక ఆధారాలను బట్టి మనము చూస్తాం. బైబిల్ ఎంతగా చదివితే, దేవుని వాక్యం ఎంతగా మనం పఠించి ధ్యానించగలిగితే దేవుడు మన జీవితాల్లో అనవసరమైన విషయాలను తొలగించి ఆధ్యాత్మిక జీవితంలో మనం క్రీస్తును పోలి నడుచుకోవటానికి మనల్ని ఆయన సారూప్యంలోకి తీర్చిదిద్దుతాడు. చివరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మైకేల్ యాంజెలో అనే ఒక గొప్ప పెయింటర్, ఒక శిల్పి. ఈ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, అయితే ఇప్పుడు మరీ ఈ సందర్భానికి అవసరం కాబట్టి చెప్తున్నాను. ఈ మైకేల్ యాంజెలో తన స్నేహితులతో పాటు కలిసి ఒక పెద్ద బండరాయి మీద కూర్చునేవాడంట. ఎప్పుడు ఒకానొక రోజు ఆయన తన మనసులో ఒక ఆలోచన వచ్చిన తర్వాత ఆ బండరాతిని ఒక దావీదు విగ్రహం లాగా చెక్కేశాడు. అది ఇప్పటికీ ఫేమస్, అట్లాగే నిలిచి ఉంది, మైకేల్ యాంజెలోస్ డేవిడ్ స్కల్ప్చర్. స్నేహితులంతా ఆశ్చర్యపడి, మనం ఎప్పుడు ఊరికే సరదాగా కూర్చునే ఈ రాయిని ఎలా మార్చేసావురా నువ్వు దావీదు విగ్రహం లాగా అంటే, మైకేల్ యాంజెలో చెప్పిన మాట ఏంటంటే, దావీదు విగ్రహం అందులో ఆల్రెడీ దాగి ఉంది. నేను చేసిన పని ఏంటంటే అనవసరమైనవన్నీ తొలగించుకుంటూ పోయాను, దావీదు విగ్రహం బయటకు వచ్చిందని చెప్పాడు. మన జీవితంలో కూడా అనవసరమైనవన్నీ తొలగించుకుపోవడానికి అవసరమైన సాధన బైబిల్ ద్వారా మాత్రమే కుదురుతుంది. అనవసరమైనవి తొలగించుకుంటూ పోయిన తర్వాత యేసు ప్రభు యొక్క సారూప్యంలోకి మనల్ని తీర్చిదిద్దటానికి బైబిల్ అనేది మనకు ఉపయోగపడే ఒక గ్రంథం. అలాంటి గ్రంథాన్ని మనం చదవాలి, దేవునికి సమీపంగా రావాలని నేను కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓవర్ టు జాన్సన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఝాన్సీ అక్క ప్లీజ్. చెప్పండి తమ్ముడు. లేదక్క మీరు తీసుకోండి. అందరికీ ప్రైస్తలాడండి. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించిన బ్రదర్ సురేష్ బాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి సమయంలో 6 నుంచి 6వ అధ్యాయం ద్వారా మందసము ఇశ్రాయేలీల యొక్క చరిత్ర చాలా చక్కగా, మందసం యొక్క ప్రాముఖ్యత మొదటి నుంచి మందసం గురించి చక్కగా మనకి వివరించారు. మరి ప్రతిరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారని, దేవుని సామ్రాజ్యంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేదే లేదు, ప్రతి ఒక్కరికి పని ఉందని, మనం ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేయమంటే అది చేయటానికి మనం ఇష్టపడాలి. దేవుని కోసం పోగొట్టుకోవటానికి మనం మానసికంగా సిద్ధపడాలని చక్కని విషయం చెప్పారు. మరి దేవుని పరిశుద్ధతను, మన అపవిత్రతను మనం సరిగ్గా గుర్తించట్లేదని చెప్పారు. మరి మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నామో అట్లాగే మనలో ఉన్నవి తీసివేసుకోవాలని ఆ పెయింటర్ మైకేల్ ఏంజెలో ఆ పెయింటర్ చెప్పిన దావీదు విగ్రహం ద్వారా చక్కగా ముగించారు. మనలో ఉన్న లోపాలను తీసేసుకుంటే మనలో నుండి దేవుడు చెక్కినది ప్రత్యేకంగా బయటకు వస్తుంది. కాబట్టి మనం సరి చేసుకుందామండి. చెప్పబడిన వాక్యంని బట్టి మరి ఆ వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరుచుకుందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. చెప్పబడిన వాక్యం నిమిత్తము మన మధ్యలో ఉన్న పాస్టర్ విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన తండ్రి, ఈ ఉదయకాలాన్ని ఆశీర్వదించి మన తండ్రి అయ్యగారి ద్వారా మీ యొక్క వర్తమానాలు, మందసంలో ఉన్నటువంటి సూచనలు, మందసంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, అయినా మీరు మీ ప్రజలతో మాట్లాడుకోవడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలు, మరి తన శరీర సంబంధమైనటువంటి, రాయి సంబంధమైన పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య, మరి తండ్రి ఇద్దరు గనులే కానీ అయితే రెండవ నిబంధనలో అనగా తండ్రి మొదటిదే క్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యేకతను, మీరు ఆ ప్రేమను, ఆ రుచిని మాకు అనుభవించేలాగా మేము ఉండాలని మీరు ఎన్నో ఉదాహరణలు తెలియజేసి ఉంటున్నారు. తండ్రి ముఖ్యంగా మందస్సంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ ప్రత్యేకతను బట్టి ప్రత్యేకించబడినటువంటి ఒక క్రమశిక్షణ మీరు ఏర్పాటు చేసి ఉంటున్నారు. దానిని బట్టి వారు ఎంత గొప్పవారైనా దాన్ని తప్పినప్పుడు మరి అందులో తండ్రి దాని ద్వారా ఎంతో ఇబ్బందులు పడి ఎన్నో వేల మంది చనిపోవడానికి మరి తండ్రి అక్రమము మీ యొక్క ఆలోచనలో లేదు తండ్రి. మీ చిత్తాన్ని, మీ యొక్క అద్భుతమైనటువంటి ఆలోచనలు అర్థం చేసుకోవడానికి మనిషి జ్ఞానం చాలదు. కాబట్టి ప్రతి మీ ప్రియకుమారుడైన యేసయ్యను మా కొరకు పంపి కొత్త నిబంధన ద్వారా మమ్మల్ని తండ్రి ఎంతగానో మా యొక్క విధేయతలు, మా యొక్క అతిక్రమాలు, మా పాపాలు మన్నిస్తూ మరి తండ్రి దానికి భిన్నముగా అందులో ఉన్నటువంటి దాన్ని చక్కగా తూచా తప్పకుండా చేయడానికి ఆయన నియమించుకొని మరి తండ్రి మేము ఆజ్ఞ చేత కానీ, అవిధేయత చేత కానీ, అతిక్రమాల చేత కానీ చనిపోకుండా క్రీస్తును మాకు సారూప్యముగా మరి లోకానికి శరీరంలో పంపి ఆయన సారూప్యంలో మేము ఎదగడానికి మీరు ఎన్నో చక్కని విధానాలు ఏర్పాటు చేసి ఉంటున్నారు. అందుకు తండ్రి మొదటి సామ్యాల గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ మరి ఇడవబడుతున్నటువంటి అది మరి పనికి రానటువంటి ఆ యొక్క పనికే ఉపయోగించినటువంటి ఆవును సూచిస్తున్నారు. అలాగే తండ్రి మరి 2వ సామ్యాల గ్రంథంలో మరి గనుడైనటువంటి ఆశ కలిగిన ఆశ మంచిదే కానీ ఆయన చేసేటువంటిది మీకు చిత్తానికి అనుకూలం లేకుండా చేయడం వలన అక్కడ ఏర్పడినటువంటి ఎన్నడూ భయం లేని, అపజయం లేనటువంటి దావీదులో భయం కలిగినది. నిజమే తండ్రి, మరి మా యొక్క పరిస్థితులను నిత్యము కూడా వాక్యం ద్వారా సరిచూసుకొనొచ్చు మరి తండ్రి మీకు అనుకూలమైనటువంటి దాన్ని చేయడానికి, మీకు ఏది ఇష్టమో దాన్ని జరిగించడానికి మరి తండ్రి మీ కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మరి సురేష్ గారి ద్వారా ఎన్నో విషయాలు తండ్రి మాకు అద్భుతంగా చెప్పి ఉంటున్నారు. మరి తండ్రి ఈరోజు ఆసక్తికరంగా మరి తండ్రి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఎంతో అవసరమైనది. మరి నేటి ప్రపంచంలో తండ్రి అనవసరమైన వాటి చేత మరి తండ్రి ఎన్నో విషయాలు ఉంటున్నాయి. వాటిని తీసివేసుకోవడం వలన నిజ స్వరూపము, మీ యొక్క నిజమైనటువంటి ఉద్దేశం తండ్రి అద్భుతం అవుతుంది తండ్రి. మరి ఆశ్చర్యంగా అది అర్థమవుతుంది. దాన్ని మేము విని ఈ యొక్క లోకంలో కొనసాగిపోవడానికి సహాయం దయచేయండి. మరి యొక్క వెలుగు అనేటువంటి మాట వచ్చినప్పుడు మా క్రియలు కానీ, మా పరిస్థితులు కానీ అది కొవ్వొత్తి లాంటిదే. మీ ఎదుట తండ్రి అది కొద్దిగానే ఉంటుంది, అది ఎన్నిక లేనిదిగా ఉంటుంది. సొలొమోను చెప్పినట్లుగా తండ్రి స్వనీతిని ఆధారం చేసుకోకుండా
మా యొక్క ప్రవర్తన మార్చుకొని మీ అధికారానికి లోబడినట్లయితే మీరు తండ్రి నిజంగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు అంటున్నారు తండ్రి. మీ యొక్క అధికారానికి లోబడడం విధేయతను చూపిస్తూ ఉంటున్నది. మీరు ఇచ్చినటువంటి పనిని మరి తండ్రి కొనసాగించడం జరుగుతుంటున్నది. కనుక తండ్రి మరి అన్న విషయంలో మీరు చేసినటువంటి పని, ఆమె గర్భం మూసినప్పుడు ఆమె సంతానం చేత దుఃఖించి నేను మీ సన్నిధిలో నిలబడి మా యొక్క ఆ మందిరములో తండ్రి గోజాడి మరి తండ్రి తన యొక్క నిందను పోగొట్టుకున్నది అనుకున్నది, కానీ ఈ ఉద్దేశం ఆమె పట్ల వేరే ఉంటున్నది. మరి అందులో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని తీసుకొని వచ్చి ఉంటున్నారు తండ్రి. మరి ఆయన ద్వారా మరి తండ్రి ప్రజలకు నాయన మీరు మాట్లాడి సమాధానం ఇచ్చారు. మరి తండ్రి దావీదుని అభిషేకించారు, సౌలును అభిషేకించారు, ఇంకా ఎన్నో ఘనమైన కార్యాలు చేయగలిగినారు. అయితే తండ్రి ఆయన యొక్క కుటుంబంలో కూడా మరి దీనస్థితిని మేము చూడగలుగుతున్నాం తండ్రి. మరి ఎవరైనా సరే మీ దృష్టిలో ఒకటే, మరి తండ్రి పని కాదు కానీ హృదయము, మనస్సు, ప్రవర్తన, నీతి మీకు లోబడడం చాలా ప్రాముఖ్యమని మరి ఇవన్నీ సంఘటనల ద్వారా మేము తెలుసుకొని ఈరోజు ఉదయకాలమున ఇతబడినటువంటి మాటలతో మరి తండ్రి మరీ సరిచేసుకొని తండ్రి మరి తండ్రి మైకేల్ ఆంజల్ మరి తన స్నేహితులతో కూర్చున్నప్పుడు అది బండరాయిగా వారందరూ అనుకున్నారు, కానీ ఆయన చేసినటువంటి ఆ పనిని బట్టి అతను ప్రశంస పొంది ఉన్నాడు. మరి ఆయన చెప్పిన మాటను బట్టి ఇంకా ఎక్కువ మీ నామం మహిమ పొంది ఉంటున్నారు. అలాగే తండ్రి మా జీవితాల్లో మీరు చేసే కార్యాలను బట్టి, మా యొక్క రూపాంతరం బట్టి, ప్రజల ఎదుట మేము చేసేటువంటి విధానాన్ని బట్టి మీరు మహిమ పొందినట్లుగా మా పరిస్థితులను విధేయత కలిగి మార్చుకుంటూ రూపాంతరం చెందుతూ మరి తండ్రి 30 మరి 60 100 ఫలించడానికి సహాయము సహకారం అందించండి. ఈ యొక్క ప్లాట్ఫారంను మరి తండ్రి జూమ్ మీటింగ్ మాకు అందిస్తున్నటువంటి పెద్దలందరినీ దీవించి ఆశీర్వదించండి. మరి తన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరోగ్యం సహాయం తెచ్చండి. అలాగే తండ్రి మరి రావట్లేదు మీ కనికరం చెప్పిన ఆదరించండి. అది అలాగే మా తండ్రి ఈ సమయంలో తండ్రి మరి ఉదయం ప్రార్థన సపోర్ట్ను తీసుకొని కొరకు ప్రార్థన చేస్తున్న ప్రార్థన వీరులను తండ్రి ఆశీర్వదించండి. ఈ యొక్క మీటింగ్ ద్వారా తండ్రి మేమందరం దీవించబడి మరి ప్రత్యేకంగా ఈ రోజు అయితే ఈ మందస్థితిని ఎంతో సూక్ష్మంగా అర్థం చేసుకోవడానికి అయ్యగారి ద్వారా మేము చక్కని ఉపదేశ దిశానిర్దేశాలు మేము కలిగి ఉంటున్నాం. మరి తండ్రి వినగలిగిన చెవులు, మరి తండ్రి ఆసక్తి కలిగిన హృదయం మాలో ఉంచుకొని ఎత్తబడిన దాన్ని చెదిరిపోకుండా భద్రపరచుకొని ఈ మాటలు తండ్రి అనేకలతో సంభాషణ చేయడానికి, మాట్లాడడానికి, వివరించడానికి చక్కని ఓపిక అవగాహన చేసుకొని మొదటి తండ్రి మేము దానిలో ప్రతిఫలం పొంది అనేకులను ప్రతిఫలింపజేయడానికి సహాయ సహకారాలు అందించండి. అయ్యగారి పరిచర్యను, కుమార్తెను, ఆయన యొక్క పనులను ఆశీర్వదించి మీ కృపలో బలపరచమని ఈ దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం నందు అడిగి పొందుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగా భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయము, మా యెడల అపరాధం క్షమించము, తప్పించము. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం మీరు తండ్రి, ఆమేన్. అంత్యాసనం తీసుకుందాం. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యూనత సహవాసం చేరవచ్చిన మనందరి మీదను, ఈరోజు వాక్య పరిచయం అందించిన అయ్యగారి కుటుంబం మీదను ఆయన యొక్క కృప నిత్యము ఉంది. మరి ఆయన యొక్క సమాధానం, శాంతి, ఆయన యొక్క ఉద్దేశం మనల్ని ఎల్లప్పుడూ ఫలింపజేస్తూ మనల్ని ఆశీర్వదించి స్థిరపరిచి జీవింప చేయునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ గారు. ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్యం అందించిన బ్రదర్ సురేష్ బాబు గారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలండి. సురేష్ బాబు గారు చెప్పిన వాక్యాలు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయండి. బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే వారి ఫోటోతో సహా వారు చెప్పిన మెసేజెస్ అన్ని అందుబాటులో ఉంటాయండి. దయచేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి. కొద్దిగా అప్లోడ్ చేయటం లేట్ అయినా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తారు, గమనించండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. థ్యాంక్ యూ అండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి.